టీటీడీ ఎన్ని చర్యలు తీసుకుంటున్నా దళారుల దందాకి ఫుల్ స్టాప్ పడడం లేదు. తాజాగా తిరుపతి శ్రీవారి మెట్టు దగ్గర టైమ్ స్లాట్ దర్శనం టోకెన్ల దందా వెలుగులోకి వచ్చింది. ఆటో డ్రైవర్లు టీటీడీ సిబ్బంది చేతివాటంతో టైమ్ స్లాట్ దర్శనం టోకెన్లు దారి మళ్లుతున్నాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. తిరుమలలో ఎంతలా అప్డేటెడ్ టెక్నాలజీ తీసుకొస్తున్న దళారుల దందాలు మాత్రం ఆగడం లేదు. దీనివల్ల తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు అగచాట్లు పడాల్సి వస్తోంది. తాజాగా తిరుపతి శ్రీవారి మెట్టు దగ్గర టైమ్ స్లాట్ దర్శనం టోకెన్ల కోసం భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గంటల తరబడి క్యూ లైన్ లో వెయిట్ చేస్తున్నా టైమ్ స్లాట్ దర్శనం టోకెన్లు దక్కడం లేదంటూ ఆందోళనకు దిగడం చర్చనీయాంశమైంది. శ్రీవారి మెట్టు దగ్గర టీటీడీ ప్రతిరోజు 3000 టైమ్ స్లాట్ దర్శనం టోకెన్లు జారీ చేస్తుంది. దీన్ని ఆసరాగా చేసుకుని ఆటో డ్రైవర్లు, కొంతమంది టీటీడీ సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారని ఆరోపిస్తున్నారు భక్తులు. వీకెండ్లు, సెలవు రోజుల్లో తిరుమలకు భక్తులు మనుషులకే కాదు ఇప్పుడు పశువులకు కూడా బీమా తీసుకోవచ్చు. అదెలాగో తెలుసుకుందాం అనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. పోటెత్తుతుంటారు. శ్రీవారి మెట్టు మార్గం ద్వారా కూడా కొండకు వెళ్లేవారు ఎక్కువగానే ఉంటారు. తెల్లవారుజాము నుంచే సుదూర ప్రాంతాల నుంచి వాహనాల్లో శ్రీవారి మెట్టు వద్దకు చేరుకుని క్యూ లైన్ లో వెయిట్ చేస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో తమకు టోకెన్లు ఇవ్వకుండా అయిపోయాయని చెప్తోన్న టీటీడీ సిబ్బంది వెనుక ఆటోల్లో వచ్చిన వారికి మాత్రం ఇస్తుండడంతో భక్తులు ఫైర్ అవుతున్నారు. గంటల తరబడి క్యూ లైన్ లో ఉన్న వారిని కాదని దొడ్డిదారిన ఆటో వాళ్ళతో డీల్ చేసుకున్న వారికి టోకెన్లు ఇస్తున్నారని మండిపడ్డారు. టికెట్స్ అయిపోయినాయని చెప్తున్నారు. అప్పటికి 1000 టికెట్స్ ఉన్నాయని లోపల ఉన్న వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడి నుంచి అక్కడికి జస్ట్ 50 మీటర్స్ వెళ్ళే లోపు టికెట్స్ క్లోజ్. టైమ్ స్లాట్ దర్శనం టోకెన్ల కౌంటర్ల దగ్గర భద్రతా సిబ్బంది ఉండి కూడా ఉపయోగం లేకుండా పోతోందంటున్నారు భక్తులు. దొడ్డిదారిన టోకెన్లు ఇస్తున్నారని చెప్పినా పోలీసులు పట్టించుకోలేదన్నారు. తమ కంప్లైంట్ చేసినా పట్టించుకోలేదని, రికమెండేషన్లు ధనవంతులు ఫిర్యాదు చేస్తేనే రియాక్ట్ అవుతారా అని ప్రశ్నించారు. ఎలా అయిపోయినాయి అంటే బయట నుంచి వచ్చే ఆటో వాళ్ళ ద్వారా, ఇంకా వాళ్ళ తెలిసిన వాళ్ళ ద్వారా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని అడ్డదారిలో వాళ్ళని పంపించేసి వాళ్ళ టికెట్లు ఇచ్చి పంపించారు. శ్రీవారి మెట్టు దగ్గర భక్తుల ఆందోళన, ఆరోపణలపై స్పందించిన పోలీసులు వారిని సముదాయించేందుకు ప్రయత్నించారు. ఇదిలా ఉంటే తిరుమల శ్రీవారి అభిషేకం టికెట్ల పేరుతో కృష్ణ చైతన్య అనే వ్యక్తి మోసానికి పాల్పడ్డాడు. టీటీడీ నకిలీ ఐడి కార్డుతో 1,10,000 రూపాయలు కొట్టేశాడు. సూపర్నెంట్ హోదాలో ఫేక్ ఐడి కార్డ్ క్రియేట్ చేసిన కృష్ణ చైతన్య టీటీడీ ఉద్యోగిని ఫేక్ మెసేజ్లు పంపి డబ్బులు వసూలు చేశాడు. టికెట్ కొనుగోలు సమయంలో ఫేక్ మెసేజ్ అని తేలడంతో మోసపోయినట్టుగా గుర్తించి టీటీడీ విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో కృష్ణ చైతన్య మోసాల గుట్టు రట్టయింది.